హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ పికిల్ అండి. సో చాలా బాగా కుదిరింది ఫిష్ పికిల్. ముక్కలకి ముక్కలు, గ్రేవీకి గ్రేవీ చాలా బాగుంది. ఎలా చేద్దామో ఈ వీడియోలో చూసేద్దాం. నేను 4.5 నుంచి 5 కేజీల ఫిష్ తీసుకున్నాను. ఇలా శుభ్రపరచుకోవాలి మంచిగా. తర్వాత ఒక జల్లి బుట్టలో వేసుకొని కింద ఇంకొక గిన్నె పెట్టేసి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ బయట ఉంటే ఫిష్ త్వరగా పాడవుతుంది అనుకున్న వాళ్ళు ఆ వాటర్ మొత్తం కారిపోయేదాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఏం పర్లేదు. సో ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసి హీట్ అవ్వనివ్వాలి. ఇదే ఆయిల్ వాడానండి 4.5 కేజెస్కి. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. ఇలా హీట్ అయిన తర్వాత ముక్కలన్నీ కూడా అందులో డ్రాప్ చేసుకోవాలి. సో ఇక్కడ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అసలు కదపొద్దండి, మంచిగా వేగనివ్వండి. ఊకే కదిపితే కూడా ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా ఒకవైపు మంచిగా వేగిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోండి. ఇప్పుడు కూడా అంతే, ఊరికే కలపొద్దు. వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి సపరేట్గా గిన్నెలో వేసేసుకోండి. ఇలా ముక్క ఇలా ఉంటే సరిపోతుంది. మీకు పాడవుతుందేమో పికిల్ అన్న డౌటే అవసరం లేదండి. ఎందుకో కూడా చెప్తాను. మరీ ఎర్రగా తీసుకుంటే క్రిస్పీగా టేస్ట్ మారుతుందండి. సో ఈ స్టేజ్లో మీరు తీసుకొని, ఎలాగో మనం నిమ్మకాయ రసం పిండుతాం కాబట్టి ముక్క గట్టి పడుతుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది ఫిష్ ముక్క అనేది. ఇలా అన్ని ఫిష్ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసి చూపిస్తున్నాను. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ ఎర్రగా అవసరం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇలా ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే 4.5 కేజెస్కి నేను ఒక 1/2 కిలో వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడాను. నేను ఆల్రెడీ స్టవ్ బంద్ చేశానండి. అదే హీట్కి మనం వేడి చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం పచ్చివాసన పోలేదు, నూనె చల్లారింది అనిపిస్తే 1 నిమిషం పాటు అలా స్టవ్ వెలిగించుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేయించుకోవాలి. మరీ ఎర్రగా అవసరం లేదండి. ఇది కూడా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ స్టేజ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను. 4.5 కేజెస్కి నేను 3 గ్లాసెస్ వరకు కారం తీసుకున్నానండి. ఇది నేను పట్టించిన కారం. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసి పట్టించాను. సో సాల్ట్ మాత్రం రుచికి తగ్గట్టు వేసుకోండి. నూనె చల్లారిపోయిన తర్వాత 3 గ్లాసుల కారం పొడి యాడ్ చేసుకున్నాను. 3 గ్లాసుల కారం పొడికి 1/2 గ్లాస్ ఉప్పు యాడ్ చేశాను. మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ మాత్రం యాడ్ చేయకండి. సీ ఫుడ్కి ఎక్కువ సాల్ట్ అనేది ముక్క పీల్ చేసుకుంటుంది. సో మసాలాలు నేను మరీ ఎక్కువే లేదండి. 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పౌడర్ వేశాను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఆ ముక్కలకి పట్టించుకోవాలి. ముక్క విరిగిపోకుండా మెల్లగా ముక్కలన్నిట్లో మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకోవచ్చు. కారం సరిపోకపోయినా, మసాలాలు సరిపోకపోయినా ఏదైనా మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది. అంతా మిక్స్ చేసిన తర్వాత సో మీరు యాడ్ చేయాలి అంటే ఆయిల్ వేడి చేసి చల్లార్చి యాడ్ చేసుకోండి. సో నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అదే అండి 10 నుంచి 15 నిమ్మకాయలు, మంచి సైజు ఉన్న నిమ్మకాయలు, రసం ఉన్న నిమ్మకాయలు పిండుకొని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేయాలి. అంతే, సింపుల్గా ఫిష్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. 2 డేస్ తర్వాత పికిల్ తింటే ఉందండి, అద్దిరిపోయే టేస్ట్ ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో నేను చెప్పాను కదా, ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లార్చిన తర్వాత యాడ్ చేసుకోండి. ఆ ఆయిల్లో కలుపుకోండి ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా. అంతే అండి, ఎంతో సింపుల్గా ఫిష్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.